సరే, నేను అంటే సునీత గురించి చెప్పిన తర్వాత, సునీత ముగ్గురు పిల్లలు, సునీత గారు ఇది చెప్పిన తర్వాత ఈ మాట వస్తే నేను అట్టా అన్వయించుకున్నాను. తప్పైతే ఏమనుకోవద్దు. ఎందుకంటే అంత అన్వయించుకున్నాను. అది తప్పే కదా, ఎవరైనా కాళ్ళు పట్టడం అన్నది అది Okay, Andy, thank you. And we have no further comments to add. Thank you. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఈ ఎలక్షన్లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారండి? ఏమండి పేరేం పేరు? అలీ ప్రద్యుమ్న గారు ఎలక్షన్లో గోపీనాథ్ కొంచెం తడబడుతున్నా బాబు, మీరేమనుకోవద్దు. గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి అంత పేరు తెచ్చుకున్నాడని ప్రొద్దున 8 గంటలకి 9 గంటలకు హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి అంత అర్జెంటుగా 5 గంటలకి క్రిమినేషన్ చేయవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు. అంత పేరున్నాడు. కనీసం ఒక్కరోజైనా దూరాన మా వాళ్ళందరూ ఆంధ్రాలో ఉంటారు. దూరాన్ని నుంచి వచ్చేందుకు ఒక్కరోజైనా ఎందుకు టైం ఇవ్వలేదో తెలియలేదు. తర్వాత గోపీనాథ్ గారు డయాలసిస్ పేషెంట్గా ఉన్నప్పుడు అతని దగ్గర ఒక అటెండర్ని కూడా పెట్టకుండా వదిలేసి ఆమె ఎందుకు వెళ్ళిందో తెలియలేదు. అటెండర్ని అంటే నాకు తెలియపోయినా వాళ్ళ తల్లే ఒక సోషల్ మీడియాలో చెప్పింది, ఎవరు లేరు ఇంట్లో, మా ఎక్కడికి వెళ్ళింది, ఒక చిన్న పిల్లే ఉంది, మీరు చూసుకోండి ఒకసారి. సోషల్ మీడియాలో సునీత గారి తల్లి చెప్పిందో లేదో మీరు చూసుకోండి. ఇది ఆమె చెప్పిందంటే యథార్థం అవును, అదే టైంలో మీరు చూసుకోండి. ఇదంతా ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుందో కూడా మాకు తెలియట్లేదు. తర్వాత ఏమో పార్టీ అంటారు, టికెట్ అంటారు, దాంతో మనకి సంబంధం లేదు. అదే నా బాధ నేను పడుతుంటే ఈ పార్టీ కోసం ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు మీరు అని అడుగుతున్నారు నన్ను. ఇప్పుడు తీసుకొచ్చిన విషయం కాదు ఇది. ఆస్తుల గురించి గోపీనాథ్ గారి లీగల్ సర్టిఫికేట్ కోసం 25 గోపీనాథ్ చనిపోయింది జూన్లో. చనిపోయిన జూన్ 8వ తారీఖు గోపీనాథ్ చనిపోయాడని అనౌన్స్మెంట్ అయింది. 8వ తారీఖున 8వ తారీఖు నుంచి 25వ తారీఖు అప్లై చేసింది ఆవిడ. 4వ తారీఖు జూలై 4వ తారీఖు తెచ్చుకుంది లీగల్ సర్టిఫికెట్. ఆ లీగల్లో అసలు భార్య, కొడుకు, నేను ఎవరూ లేవు. పెండ్లైన భార్య, ఆయనకు పుట్టిన కొడుకు, నేను ఎవరు లేకుండా తను 3 బిడ్డలను పెట్టుకొని మేమే లీగలని తెచ్చుకుంది. తెచ్చుకున్నప్పుడు మీరందరూ చూస్తున్నారు, వింటున్నారు, నేనేం చేయాలి? నాకు అక్కర్లేదు, నేను రేపో మాపో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నా, ఎందుకంటే ఏజ్ అయిపోయింది. అయితే ఆ చిన్న బిడ్డను ఏం చేయాలి, ఆవిడని ఏం చేయాలి? వాళ్ళకి గోపీనాథ్ భార్య బిడ్డలు కాదా? ఎక్కడైనా నీకు డైవర్స్ అయ్యిందా? అవ్వనప్పుడు ఆవిడ అట్లా కనిపెట్టుకుని ఉంది కదా. దానికోసం నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి వేసేసరికి ఎంఆర్ఓ మేము చూసుకొని క్యాన్సిల్ చేసేస్తామని చూసుకొని క్యాన్సిల్ చేసి కలెక్టర్ కూడా పంపాడు. కలెక్టర్ నుంచి ఆర్డీఓకి. ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? ఆగస్టు 11న మాకు తెలిసి చేసాం. అప్పటి నుంచి జరుగుతుంది.
ఇవాళ కొత్తగా వచ్చి నా మీద నిందలేయటం ఏంటి? నాకు ఏ పార్టీ నాకు లేదు. నా కుటుంబమే నాకు కావాలి. ఆ కుటుంబం కోసం ఇన్నాళ్ళు కూడా నోరు మూసి కూరుకున్నా ఏం జరుగుతుంటే కూడా. ఎందుకంటే మొదటి భార్య మెడ్రాస్లో ఉంటే కూడా ఆవిడికి అన్యాయం జరుగుతుంటే కూడా చూస్తా ఊరుకున్నా. భార్య అని కాదు, నేనైతే పెళ్లి చేయలేదు ఎక్కడ. ఎట్లా చేస్తామండి? డైవర్స్ అడగకుండా పెళ్ళి ఎట్లా చేస్తాం మనిషికి? పెళ్ళి నేను పెళ్లి చేశానని ఇంకా ఏమేమో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. పెళ్ళి అనేది జరగలేదు, ఏదో ఉన్నారు, దానికి ఏముంది? నేనే యాక్సెప్ట్ చేయక చెప్పలేదు. అప్పటికే గోపీనాథ్కి 40 ఏళ్ళ పైన ఉన్నాయి. మరి తల్లిగా కొన్ని పరిమితులు ఉంటాయి కానీ అంతకంటే ఏముండవు కదా. ఇట్లా ఉంటే మరి ఆవిడ ఉంటానే ఉంది. ఇక ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవన్నీ అంత తొందరగా వేయటం కానీ, హాస్పిటల్లో ఇవన్నీ చేయటం కానీ, నన్ను చూడకుండా చివరికి కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా నాయన నాకు ఇట్లాగా ఏదో కొంచెం అన్యాయం జరిగింది ఒక్కసారి అంటే ఆయన వెంట పరిగెడితే కూడా ఆయన వెళ్ళ. మీరు కావాలంటే సీసీ ఫోటేజ్ చూసుకోండి హాస్పిటల్లో. నేను ఆయన కారు వెనకాల పరిగెత్తే ఇంత మనిషిని కూడా ఆయన కారు వేసుకుని వెళ్ళిపోయారు. ఆయన మీద నేను అంటాం కాదు, నాకు జరిగిన బాధ నేను చెప్తాను. ఆయన గురించి నాకు కాదు, నా సంసారం గురించి. నా కొడుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు అయ్యా నేను చూస్తానన్నప్పుడు చూపించలేదన్న బాధ. అంతేకాని కేటీఆర్కి నాకేమీ లేదు, ఎవరికి ఏమీ లేదు. ఇది రాజకీయం కాదు, అది డబ్బు సమస్య కూడా కాదు. డబ్బున్నా లేకపోయినా ఎన్నాళ్ళు బతికారు పెద్ద కోడలు. ఇప్పుడు ఏంటంటే ఐడెంటిటీ అనేది ఉండాలి కదా మనిషికి. వాడికి 25 సంవత్సరాలు వచ్చేది నా మనవాడికి. ఐడెంటిటీ లేకుండా నువ్వు తీసేస్తానంటే ఊరుకుంటావా? దానికోసం పోరాడుతుంటే ఈ తిప్పలని ఈ బాధలని నేను తెల్లారులేసి ఏమీ లేదు ఇట్లా చేస్తుంది ముసలం అట్లా చేస్తుంది అందుకని ఈ ప్రెస్ పెట్టవలసి వచ్చింది. పెడుతున్నాము. కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాను, కొంచెం తడబడుతున్నాను. ఎంతో పేరు చేసుకున్న చెట్టంత కొడుకు, తల్లి కొడుకులు అంటే అందరూ తల్లిది గలాళ్ళే. అంత కొడుకుని పోగొట్టుకుని నేను ఈ రోజున మీ అందరి ముందు కూడా ఈ రకంగా బాధపడుతున్నానంటే ఏమిటో మీరే తెలుసుకోవాలి. ఎంత బాధతో ఆవేదనతో వచ్చి ఈ వయసులో ఇక్కడ ఎక్కి చెప్తున్నాను మీకు తెలియదు. ఇదే విషయం కొంచెం పెద్ద మనిషి చేసుకుని కేటీ గారు, ఎందుకంటే నేను చెప్తుంది ఆవిడ టికెట్ ఇచ్చేటప్పుడు కానీ ఏదప్పుడు కానీ అమ్మ మీ ఫ్యామిలీ మీరు కలవండి అని చెప్పి కలిపినట్టయితే ఇట్లా ఉండేది కాదు కదా అని నా ఉద్దేశం. ఆయన తప్పుపట్టడం కాదు, ఒక తీర్చిదిద్దగల పెద్ద మనిషి కాబట్టి ఆయన టికెట్ ఇచ్చేటప్పుడైనా అమ్మ మీ పెద్దాళ్ళు ఉన్నారు మంచి చెడు మీరేదో చూసుకోండి అని చెప్పి ఇవ్వటం కానీ, లేకపోతే అమ్మ నీ కొడుకు టికెట్